ఆంధ్ర కళల రాజధాని అమరావతికి ఒక స్వరూపం రాబోతోంది. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సరికొత్త భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తోంది ఒకసారి చూద్దాం. అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటోంది. వచ్చే 3 ఏళ్లలో అమరావతిని ఒక అందమైన మహానగరంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలకు తోడు మరికొన్నిటిని పచ్చజెండా ఊపారు. సులభంగా సమర్థంగా పరిపాలన సాగించేందుకు వీలుగా భవన నిర్మాణం జరగబోతోంది. చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు అన్ని వర్గాల వారు సహకరిస్తున్నారు. జగన్ రెడ్డి ఓటమితో అమరావతికి గ్రహణం వీడింది. అన్ని దారులు ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి వైపే వెళుతున్నాయి. 3 ముక్కలాటకు తెరపడి అమరావతే ఏకైక రాజధాని అని నిర్ధారణ జరిగినప్పటి నుంచి పనులు జెట్ స్పీడ్లో వెళుతున్నాయి. నిర్దేశిత 3 ఏళ్ల కాలంలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో కూటమి సర్కార్ ముందుకు కదులుతోంది. రాజధాని ఇప్పటి వరకు తాత్కాలిక భవనాల్లోనే నడుస్తోంది. తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, మండలి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ తాత్కాలికమే అవుతున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలన కారణంగా తాత్కాలికం దగ్గరే పనులు ఆగిపోయాయి. ఇప్పుడు పర్మనెంట్ గా భారీ భవనాలు నిర్మించేందుకు, రోడ్లు వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. జగన్ నిర్వాకంతో నీటిపాలైన సచివాలయ భవన సముదాయ పునాదుల పటిష్టతపై కూటమి ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఐఐటి హైదరాబాద్ బృందం నీటి లోపలున్న పునాదుల్ని పరిశీలించి పునాదులకు ఎటువంటి ఢోకా లేదని, తదుపరి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని నివేదికలు ప్రస్తావించింది. దీంతో ఒక అవరోధం తొలగిపోయింది. అలాగే ఒకటొకటిగా అడ్డంకుల్ని తొలగించుకుంటూ కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన సిఆర్డీఏ సమావేశం అమరావతి నిర్మాణంలో కీలకంగా మారింది. దీనిలో భాగంగా ఎప్పుడెప్పుడు ఏ నిర్మాణాలకు టెండర్లు పిలవాలి, ఎలాంటి పనులు ముందుగా చేపట్టాలని ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు. గతంలో దాదాపుగా నిర్మాణం పూర్తయిన సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు పనులను పునఃప్రారంభించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో మొత్తం 4 కంపెనీలు పోటీపడగా హైదరాబాద్కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్ సంస్థ 135,97,00,000కు టెండర్ దాఖలు చేసి L1 గా నిలవడంతో ఆ సంస్థకు పనులు కట్టబెట్టి అక్టోబర్ 19న సీఎం చంద్రబాబు స్వయంగా పనులు పునఃప్రారంభించారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఆనుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలు నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా సముదాయాల్లో భాగంగా ఆ భవనాల్ని నిర్మించాలని తీర్మానించారు. మొత్తం 18 టవర్లుగా 288 ఫ్లాట్లతో ఈ భవనాలు నిర్మించేందుకు అప్పట్లో సిఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మించే ఆ భవనాల్లో 1,46,240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస సముదాయాలు ఉంటాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతుల నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2017లో 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. వీటిలో 12 టవర్లు ప్రజాప్రతినిధుల కోసం కేటాయించగా మిగిలిన 6 టవర్లను విడిగా అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాల కోసం నిర్మించారు. ఈ 6 టవర్లలో ఒక్కొక్క టవర్కు 12 అంతస్తుల చొప్పున మొత్తం 144 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇందులో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ భవనాల్ని పూర్తి చేయడానికి జగన్ సర్కార్ ఏమాత్రం ప్రయత్నించలేదు. పైగా చేయని పనుల్ని సైతం పూర్తి చేసినట్లుగా చూపి 80.38 కోట్లు తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చిన అడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు 1-2 రోజులు పెయింటింగ్ పనులు నిర్వహించారు. అయినా వైసీపీ హయాంలో ఒక్క టవర్ అందుబాటులోకి రాలేదు. ఇక ఈ ఏడాది ఆఖరుకు అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని పూర్తి చేయనున్నారు.
అసంపూర్ణంగా ఉన్న భవనాల నిర్మాణంతో పాటు కొత్త వాటికి కూడా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అజెండాలోని ఒక్కో అంశాన్ని బయటికి తీస్తోంది. కీలక టవర్ల నిర్మాణ పనుల్ని ఏజెన్సీలకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో జీఐడీ టవర్ తో పాటు 1, 2, 3, 4 టవర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు CRDA అథారిటీ ఇప్పుడు ఆమోదం తెలిపింది. జీఐడీ టవర్ పనులను 882 కోట్లకు NCC సంస్థ, HOD టవర్లు 1, 2 టెండర్లను 1487 కోట్లకు షాపూర్జీ సంస్థ, 3, 4 టవర్ల పనులను L&T సంస్థ 1303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం 3673.44 కోట్లతో ఆ టవర్ల నిర్మాణ పనులను కూడా త్వరలో ఆయా కంపెనీలు ప్రారంభిస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. పాలన సులభంగా ఉండాలని, అంతా ఒకే చోట ఉండేలా ఈ 5 టవర్ల నిర్మాణ పనుల్ని చేపట్టారు. 2014-19 మధ్యకాలంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణ పనులు కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర HOD అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే HODని కలవచ్చు, కింద ఆఫీసులో కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. జగన్ రెడ్డి చేసిన అరాచకం కారణంగా 5 ఏళ్ల కాలంలో అంచనా వ్యయం భారీగా పెరిగిన కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు తన లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతున్నారు. ఐకానిక్ టవర్ల ఆకృతులను ఫోస్టర్ సంస్థ రూపొందించింది. అన్నిటికంటే ఎత్తుగా నిర్మించనున్న జీఐడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మిస్తారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. దాని టెర్రస్ పై సీఎం ప్రయాణాల కోసం హెలీప్యాడ్ కూడా ఉంటుంది. మిగిలిన 4 HOD టవర్లను 39 అంతస్తుల చొప్పున నిర్మిస్తారు. ఐకానిక్ టవర్లో మొత్తం విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. వాటి నిర్మాణానికి 60,000 టన్నుల స్టీల్ పడుతుందని అంచనా. అమరావతి అభివృద్ధిలో భాగంగా 2వ దశ ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాదాపు 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్ కే మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 36,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు ముందుకొచ్చారని మంత్రి నారాయణ వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం తరహాలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అన్ని అంతర్జాతీయ విమానాలను ఆగేందుకు, పారిశ్రామిక వ్యాపార అభివృద్ధికి అమరావతి విమానాశ్రయం అన్ని రకాలుగా దోహదం చేస్తుంది. రాజధాని అమరావతి మీదుగా నిర్మిస్తున్న ఎర్రుపాలెం నుంచి నంబూరు రైల్వే లైన్ కు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో పెగ్ మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 56.53 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించారు. బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూముల కేటాయింపు జరిగేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవనగరాలు నిర్మిస్తోంది. ఆ 9 నగరాల్లో ఒక్కో బస్టాండ్, దానికి అనుబంధంగా డిపో నిర్మిస్తారు. బస్టాండ్కు 5 ఎకరాలు, డిపోకు 5 ఎకరాల చొప్పున అవసరం ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. మొత్తం 9 బస్టాండ్లు, డిపోలకు కలిపి 90 ఎకరాలు కావాలని అంచనా వేశారు. ఏదేమైనా నిర్దేశిత 3 ఏళ్ల కాలంలో గరిష్టంగా అన్ని పనులు పూర్తి చేసేందుకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సాయం ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఊతమిచ్చే అంశంగా భావించాల్సి ఉంటుంది.